జుమ్మా రోజు ఇది సాధారణ రోజు కాదు. ఇది వారంలో అత్యంత పవిత్రమైన రోజు. కానీ చాలామంది తెలియకుండానే కొన్ని పెద్ద తప్పులు చేస్తారు. అవి మన అజర్ పుణ్యాన్ని తగ్గించేస్తాయి. ఇప్పుడు జుమ్మా రోజున చేయకూడని 3 పెద్ద తప్పులు తెలుసుకుందాం. 1. ఖుత్బా సమయంలో మాట్లాడడం లేదా ఫోన్ చూడటం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు. ఖుత్బా జరుగుతున్నప్పుడు పక్కవారితో నిశ్శబ్దంగా ఉండు అని చెప్పినా అది కూడా తప్పే. అంటే మాట్లాడటం, ఫోన్ చూడటం, దృష్టి మళ్లించటం. ఖుత్బా అనేది సాధారణ ప్రసంగం కాదు, అది ఒక ఇబాదత్. 2. అజాన్ అయిన తర్వాత కూడా వ్యాపారం లేదా పనుల్లో ఉండటం. శుక్రవారం జుమ్మా అజాన్ వినబడగానే అన్ని పనులను ఆపివేసి మసీదుకు వెళ్లాలని ఖురాన్ సూరా అల్ జుమ్మా 62:9లో అల్లాహ్ ఇలా ఆదేశించాడు. ఓ విశ్వాసులారా, శుక్రవారం జుమ్మాహ్ రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరిగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో ఉత్తమమైనది. 3. మసీదుకు ఆలస్యంగా వెళ్లడం. చాలామంది కేవలం నమాజ్ సమయానికి మాత్రమే మసీదుకు వెళ్తుంటారు. ఇది ఒక పెద్ద పొరపాటు. ఖుత్బా సగం అయిపోయిన తర్వాత లేదా నమాజ్ మొదలయ్యే ముందు వెళ్లడం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు. జుమ్మా రోజున దేవదూతలు మసీదు ద్వారం వద్ద నిలబడి ముందుగా వచ్చిన వారి పేర్లను రాసుకుంటారు. ఇమాం గారు ఖుత్బా కోసం మింబర్ వేదిక పైకి రాగానే వారు తమ రిజిస్టర్లను మూసివేసి ప్రసంగం వినడానికి కూర్చుంటారు. అంటే ఆలస్యంగా వెళ్తే ఆ ప్రత్యేక జాబితాలో మీ పేరు ఉండదు. అలాగే కొన్ని జాగ్రత్తలు. స్నానం, గుసుల్ చేయకుండా మురికి బట్టలతో మసీదుకు వెళ్ళకూడదు. మసీదులో ఖాళీ లేనప్పుడు ఇతరుల భుజాల మీద నుండి దాటుకుంటూ ముందుకు వెళ్ళకూడదు. దీనివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. కేవలం శుక్రవారం రోజు మాత్రమే ఉపవాసం ఉండకూడదు. దాని ముందు రోజు లేదా తర్వాత రోజు కలిపి ఉండాలి. కాబట్టి మిత్రులారా, జుమ్మా రోజు కేవలం నమాజ్ కోసం కాదు, అది మన హృదయాన్ని శుద్ధి చేసుకునే రోజు. ఈ 3 తప్పులను ఈరోజు